బంగారం ధరలు గత వారం గణనీయమైన హెచ్చుతగ్గులను చూశాయి. ప్రపంచ ఆర్థిక సంకేతాలు, కరెన్సీ మార్కెట్ హెచ్చుతగ్గులు, దేశీయ డిమాండ్, సరఫరా ఒత్తిళ్ల మధ్య బంగారం ధరలు తగ్గుదల, పదునైన పెరుగుదల రెండింటినీ ఎదుర్కొన్నాయి. బంగారం తరచుగా పెట్టుబడి ధరలకు సురక్షితమైన స్వర్గతాపంగా పరిగణిస్తారు. అలాగే మార్కెట్ అనిశ్చితి ఉన్నప్పుడు దాని ధరలు తరచుగా గణనీయమైన కదలికలను చూస్తాయి. డిసెంబర్ 8న 10 గ్రాముల బంగారం ధర 1,28,691 వద్ద ప్రారంభమై సాయంత్రం 1,28,257 వద్ద ముగిసింది. మరుసటి రోజు డిసెంబర్ 9న ధరలు మరింతగా పడిపోయి ఉదయం 1,27,409, సాయంత్రం 10 గ్రాముల బంగారం ధర 1,27,974కు చేరుకున్నాయి. ఇది వారంలో అత్యల్ప స్థాయి. డిసెంబర్ 10న స్వల్పంగా కోలుకుంది. ఉదయం ధరలు మళ్లీ 1,28,090కి పెరిగి సాయంత్రం 1,27,788 వద్ద ముగిశాయి. డిసెంబర్ 11న స్థిరత్వంగా ఉంది. ధరలు 1,28,596 వద్ద ఉన్నాయి. చివరిగా డిసెంబర్ 12న గణనీయమైన పెరుగుదల ఉంది. ఉదయం 1,30,569 వద్ద ప్రారంభమైన బంగారం సాయంత్రానికి 1,32,710కి చేరుకుంది. ఇది వారంలో రికార్డు స్థాయి దూసుకెళ్తుంది. ప్రస్తుతం అంటే డిసెంబర్ 15న తులంపై 820 రూపాయలు పెరిగి 1,34,730 వద్ద ట్రేడ్ అవుతుంది. డిసెంబర్ 9న వారంలో అతిపెద్ద పతనం సంభవించింది. ఆ రోజు బంగారం ధరలు దాదాపు 1,27,400కి పడిపోయాయి. దీని తర్వాత స్థిరమైన రికవరీ కనిపించింది. వారం చివరి నాటికి ధరలు బాగా పెరిగాయి. మొత్తం మీద వారం ప్రారంభం నుండి చివరి వరకు బంగారం ధరలు సుమారు 5,300కు పెరిగాయి. డిసెంబర్ 9న వారం మధ్యలో అతిపెద్ద తగ్గుదల సంభవించింది. ఆ సమయంలో ధరలు గంటకు 1,27,400కి పడిపోయాయి. దీని తర్వాత వారం చివరి వరకు స్థిరమైన పెరుగుదల కొనసాగింది. డిసెంబర్ 12 తర్వాత ధరలు వారంలో అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. అదే డిసెంబర్ 15 వరకు చూస్తే 7,000 రూపాయలకు పైగా పెరిగింది. ఇది పెట్టుబడిదారులకు సానుకూల సంకేతం. బంగారం ధరలు దేశీయ డిమాండ్, సరఫరా ద్వారా మాత్రమే నిర్ణయించారు. కానీ అనేక ప్రపంచ ఆర్థిక అంశాలు కూడా దీని వెనుక ఉన్నాయి. వారంలో 990 వెండి 1 కిలో ధర కూడా హెచ్చుతగ్గులను చూసింది. డిసెంబర్ 8న ఉదయం వెండి 1,79,100, సాయంత్రానికి 1,79,088 వద్ద ముగిసింది. డిసెంబర్ 12న వారపు గరిష్ట స్థాయికి చేరుకుంది. ఉదయం వెండి 1,92,781, సాయంత్రం 1,95,180కి చేరుకుంది. డిసెంబర్ 17న 2,900 పెరిగి 2,09,000 వద్ద ట్రేడ్ అవుతుంది. వారమంతటా వెండి ప్రారంభ రోజులతో పోలిస్తే సుమారు 21,800కు పెరిగింది.